వీటిలో ఎక్కువ జైపూర్ మెటీరియల్ ఉంది సార్. మంచి క్వాలిటీ ఉంటుంది సార్. గుడ్. బాబాయ్ మీకు ఓకే కదా? వీటిని పట్టుకుని చూడక్కర్లేదు పెద్ద బాబు, కళ్ళతో చూసి చెప్పొచ్చు. చాలా అంటే చాలా బాగున్నాయి. ఏంటిది? ఈ చీరల ప్రదర్శన ఎందుకు చేస్తున్నారు? ఇంట్లో ఏదైనా విశేషమా? ఇంట్లో నెలకోసారి విశేషం ఉంటుంది. అదేదో నీ ఒంట్లో విశేషం అన్నట్టు ఫీల్ అవ్వకు. ఎప్పుడో 19 ఏళ్ల కిందట వాంతి చేసుకున్నాను. ఆ తర్వాత నా ఒంట్లో ఏ విశేషం లేదండి. నీకెప్పుడేం మాట్లాడాలో తెలీదే. మీరు సమాధానం చెప్పరు గాని పెదబాబు నువ్వు చెప్పయ్యా, సడన్ గా శారీస్ ఎందుకు తెప్పించారు? షో ద నెక్స్ట్ వన్ ప్లీజ్. అదేంటి ఎవరు మాట్లాడరే? నేను చెప్తాను మేడం. ఈ చీరలు పార్వతి గారి కోసం తెప్పించారు. ఏంటేంటేంటేంటేంటి? పార్వతి ప్లస్ గారా? ఏమేవ్ విన్నావా? నువ్వు పార్వతి గారు అని పిలువబడుచున్నావు. గౌరవం ఇస్తే తప్పన్నట్టు మాట్లాడతావేంటే? మీ వాలకం చూస్తుంటే అన్ని విషయాలు అఖిలక్కకు తెలిసినా పర్వాలేదనుకుంటున్నారనుకుంటా. ఏం మాట్లాడుతున్నావు? అబ్బో ఏమీ తెలియనట్టు. బాబాయ్ కొడుకులిద్దరూ ఎంత జిగిరి దోస్తులో నాకు తెలీదా? ఏంటి భవాని, దేని గురించి అలా మెలికలు తిరుగుతున్నావు? రాక ఇక్కడ పెదబాబు పార్వతి కోసం పెళ్లి చీరలు తెప్పించాడు. హాయ్ శివ. హాయ్ సార్. వావ్, ఈ చీర ఎంత బాగుంది ఆంటీ, చూడండి. పెద్దబాబు, ఇవన్నీ ఎందుకు తెప్పించావు నాన్న? ఇంటి కోడలవుతున్న పార్వతి కోసం. పెళ్లి కూతురవుతున్న పార్వతి కోసం ఈ చీరలు తెప్పించానమ్మా. నువ్వు సూపర్ బ్రో. మామ్, పార్వతి సునంద అంటే ఇంటి కోళ్ళవుతుంది కదా, పెళ్లి ఖర్చులు మనమే అని చెప్పేశామని బ్రో పెళ్లి పనులు కూడా మొదలు పెట్టేశాడు. నా బొంద, పెదబాబు డైరెక్ట్ గా విషయం చెప్పినా నువ్వు అర్థం చేసుకోలేదు చిన్నబాబు. పెదబాబు, పెళ్ళైతే అన్ని బాధ్యతలు తెలిసొస్తాయి. కాని నువ్వు ప్రతి బాధ్యత తెలిసినవాడు కాబట్టి ముందు జాగ్రత్తగా ఉంటావు. అమ్మా, కంపెనీ ప్రమోషన్ కోసం పార్వతిని తీసుకెళ్తాం కదా, అప్పుడు కూడా ఉపయోగపడతాయని డిజైనర్ని రమ్మన్నా. వెరీ గుడ్ నాన్న. నన్నెక్కడికి తీసుకెళ్తున్నారు పెద్దబాబు గారు? తీసుకుపోవట్లేదే, లేపుకుపోతున్నాడు. మాట బావుండదని ప్రమోషన్ పనని చెప్తున్నాడు. నాగపడగల చంద్రముఖి అంటే నాగుపాముతో సమానం అన్నావు. తలెత్తి బుస కొడితే తలో దిక్కు పారిపోతారన్నావు. ఇప్పుడు నువ్వు తల వంచుకొని నేల చూపులు చూస్తున్నావేంటి? అంతేలే, స్క్రీన్ ప్లే ఆలోచించలేక బుర్ర బద్దలు కొట్టుకుని పెద్ద మెదడు చిన్న మెదడు రెండూ చిట్లిపోయుంటాయి. ఎన్ని ఎత్తులు వేసినా పార్వతి వెంట్రుకు కూడా పీకలేకపోయావు. చాలా వెంట్రుకలైనా పీకేసి పారేసుంటే సవరమైనా సాధించావని చంకలు గుద్దుకునేదానివి. అది కూడా లేదు కదా. ఏంటి ఏం మాట్లాడట్లేదు? ఉన్నావా గుండాగి చచ్చావా? చైతి చైతి చైతి! అరుస్తున్నావేంటి? ఇంకా రోషన్ చావలేదా? అసలు ఇంకా బతికుండడం కూడా అనవసరం అనుకుంటా. అంతే కదా, నీ కళ్ళెదురుగానే ఆ పని మనిషి పార్వతి పెళ్లి కూతురు గెటప్లో ఎలా ఉంటుందో చూపించాడు పెద్దబాబు. అఖిలక్కతో పాటు ఇంట్లో వాళ్ళందరూ ముచ్చటపడి మెచ్చుకున్నారు కూడా.
ఇవాళ డ్రెస్ నచ్చితే రేపు మనిషే నచ్చొచ్చు. ఆ లాజిక్ ఆలోచించే దేవా ఇండైరెక్ట్ గా ప్రిపేర్ చేస్తున్నాడు. అంటే ఇంకా అర్థం కాలేదా? కంపెనీ ప్రమోషన్ కోసం వెళ్లే దేవా పార్వతులు వచ్చేటప్పుడు భార్యాభర్తలుగా వస్తారు. ఆ పని మీదే వెళ్తున్నారు. హనీమూన్ అయిపోయినా ఆశ్చర్యం లేదు. ఇన్నాళ్ల సస్పెన్స్ ఈ విధంగా విడిపోతుందని ఊహించనే లేదు. దానికలా రాసి పెట్టుందని సర్దుకుపోవడం తప్పితే చేసేదేమీ లేదు. ఈ చంద్రముఖి ఉండగా ఎప్పటికీ అలా జరగదా? అంటే ఇప్పుడు నీలాంబరి చచ్చిపోయిందా? నీ క్యారెక్టర్ అటు ఇటు తిప్పి నన్ను కన్ఫ్యూజ్ చేశావు. ఇప్పుడు నువ్వు కూడా అయోమయంలో ఉన్నావు. దేవా పార్వతులు పెళ్లి చేసుకొని వస్తున్నారు. ఇక నీ క్యారెక్టర్ కి ప్యాకప్ చెప్పుకుని అమెరికా వెళ్ళిపోవడం బెటర్. నేనెలాగూ కామెడీ అయినా చేసుకుంటూ బతికేస్తాను. పిచ్చాంటీ, నువ్వు డీలా పడిపోయి ఆ భయాన్ని బయట పెట్టకుండా నా ముందు ధైర్యంగా ఉన్నట్టు బిల్డప్ ఇవ్వకు. కనిపెట్టేసిందే ఇది. అసలు ఆ పని మనిషి పార్వతి బ్రాండ్ అంబాసిడర్గా దేవా వెంట వెళ్తే కదా వెళ్ళేది నేను. నువ్వా? మళ్ళీ ఏదో ఉప్మా ప్లాన్ చేస్తావు. మిక్సీ ముట్టుకుంటే కరెంట్ షాక్ కొడుతుందన్నావు. అది కనీసం టచ్ కూడా చేయలేదు. వంకాయలో బాంబ్ అని వంకాయ ప్లాన్ ఏదో చెప్పావు. రెండో రోజే అది ఇంటికొచ్చేసింది. పనికి రానివి పని లేనివి ఎన్ని ఎత్తులేసినా పనికిరావు చంద్రమ్మా. ఇప్పుడు చెప్పే ప్లాన్ వింటే నువ్వే ఎగిరి గంతులేస్తావు. ఏంటది? ఇట్రా. వావ్! ఎక్సలెంట్! బ్రిలియంట్! నాలో ఇంత గొప్ప నటుందని నువ్వు గుర్తుపట్టావు నీలాంబరి. థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మగారు అన్నట్టు బానే కానొస్తున్నావు. ఏమో అఖిలాండేశ్వరమ్మ గారు చూస్తా ఉంటే అందం వచ్చేస్తుంది అనుకుంటా. సౌందర్య, ఈ చీరలో నువ్వు చాలా బాగున్నావు. సినిమాలో పోయే మనోళ్ళందరూ చూస్తారు. అమ్మో, నా కాడంటే అన్నావు, అయ్యకాడనేవు. ఏసాలేస్తున్నావని కొట్టి పారేస్తాడు. అక్క, నీ నెత్తి మీద కిరీటం ఒక్కటి తక్కువ. అచ్చం యువరాణిలా ఉన్నావు. నిన్ను చేసుకోబోయే యువరాజు ఎవరో మరి. ఇంకెవరు? పెద్దబాబు గారేలే. నన్ను రావట్లేదు. ఎవరినైనా తీసుకుపోండి. వాట్ ఆర్ యు టాకింగ్? ఏం మాట్లాడుతున్నావు? నీకేమైనా తెలుస్తుందా? నన్నొస్తే మీరు ఎదురు చూసే అమ్మాయి గారు, మీరు ఆరాధించి కళ్ళ యువరాణిని మళ్ళా మీ జీవితంలో చూడలేరు పెద్దబాబు గారు. చంద్రముఖ అమ్మాయి గారు అన్నంత పని చేస్తారు.